అసెంబ్లీలో 2024-25 వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ మన ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో ఈనాడు క్రీడలకు ఒక పెద్ద పీట వేయడం జరిగింది. క్రీడలకు 325 కోట్ల రూపాయల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 325 కోట్ల బడ్జెట్ను కేటాయించడం నిజంగా ఇది యావత్ క్రీడాలోకం హర్షించదగ్గాల్సినటువంటి విషయం. మరి ఈ 325 కోట్లు మా ఏపీ జితేందర్ రెడ్డి గారు ఎవరైతే అడ్వైజర్ టు స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉన్నారో వారి ప్రోద్బలం వలన, వారి చొరవ వలన ఈనాడు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు చొరవ చూయించి మా క్రీడాకారుల పట్ల వాళ్లకు మక్కువతో మరి క్రీడలకు ఒక పెద్ద పీట వేసి క్రీడలను మన రాష్ట్రంలో అభివృద్ధి పథంలోకి నడిపించడానికి మొట్టమొదటిసారిగా కని విని ఎరగని రీతిలో 325 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయించడం మేమందరం ఎంతగానో గర్విస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారికి, మరి అలాగే స్పోర్ట్స్ అడ్వైజర్ అయినటువంటి శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి వారికి మా తెలంగాణ యావత్ క్రీడాలోకం తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.